వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. రేవంత్ రెడ్డి మరో ఏకనాథ్ షిండేగా మారబోతున్నారంటూ బీఆర్ఎస్ అగ్రనేతలు పదే పదే కామెంట్స్ చేస్తున్నారు. బీజేపీలోకి రేవంత్ జంప్ అవుతున్నారన్న అర్థం వచ్చేలా వరుస కామెంట్స్ తో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇదే ప్రచారాన్ని కమలం పార్టీ నాయకులు సైతం లేవనెత్తడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. రేవంత్ రెడ్డిని ఈ తరహాలో బీఆర్ఎస్ బీజేపీలు టార్గెట్ చేయడం వెనుక వ్యూహం ఏమిటన్న చర్చ జరుగుతోంది. తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల వేళ అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నాయి. రేవంత్ ను ఏకనాథ్ షిండేతో పోలుస్తూ ఆయన పార్టీ మారబోతున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఒకవైపు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మహారాష్ట్రలో షిండే తరహాలో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలోకి జంప్ అయి సీఎం అవుతారంటూ చాలా రోజులుగా ఆరోపిస్తున్నారు. తాజాగా బీజేపీ నేతలు సైతం ఇదే పల్లవి అందుకోవడం రాజకీయ సంచలనంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరటం ఖాయమని ఎంపీ అరవింద్ అంటున్నారు. రేవంత్ రెడ్డి లోపల హిందుత్వం ఉంది కానీ ఏం చేయలేకపోతున్నాడని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు సైతం ఇదే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాహుల్ గాంధీ వేరువేరు అని అన్నారు. బూటకపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ కు లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రత్యర్థి పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్న కామెంట్స్ పెనుదుమారాన్ని రేపుతున్నాయి. కాంగ్రెస్ లో బీజేపీ వ్యవహారమే నడుస్తోంది. 20 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్ లోకి వచ్చారంటూ ఇటీవల కేసీఆర్ బాంబు పేల్చారు. ఇప్పుడు తాజాగా అరవింద్ వ్యాఖ్యలు తమ పార్టీకి తీవ్ర డ్యామేజ్ కలిగిస్తాయని కాంగ్రెస్ నేతలు కలవరపడుతున్నారు. దీంతో వీటిపై విరమణ ఇచ్చేందుకు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమకు టచ్ లో ఉన్నారని కేసీఆర్ చెప్పడం పచ్చి అబద్దమన్నారు షబ్బీర్ అలీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కావడం ఖాయమన్నారు. మొత్తం మీద సార్వత్రిక ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి పైన బీఆర్ఎస్ బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.